హాయ్ హలో ఆరెంజ్ ఆర్మీ. ఎస్ఆర్హెచ్ ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్ ఆర్ఆర్తో ఆడబోతుంది. ఆర్ఆర్ మీద 3 ఇయర్స్ ఆర్ఆర్ని 3 ఇయర్స్ నుంచి డామినేట్ చేస్తున్నాం. అంటే ఆర్ఆర్ మన మీద గెలిచి 3 ఇయర్స్ అవుతుంది. ఈరోజు అది మనకి కొంచెం డిసడ్వాంటేజ్ అండ్ అడ్వాంటేజ్ కూడా. ఓకే, మనం మ్యాచ్ గెలుస్తామా లేదా పక్కన పెడితే జస్ట్ బిలీవ్ ఇన్ ది ఆరెంజ్ ఆర్మీ 2016ని రీక్రియేట్ చేస్తారు అని అనుకుందాం. టుడే మ్యాచ్ అయితే అంత ఈజీగా అయితే ఏముండదు, కానీ రిజల్ట్ అయితే పాజిటివ్గానే రావాలి అని అనుకుందాం. జస్ట్ బిలీవ్ ఇన్ ఆరెంజ్ ఆర్మీ. మనం కప్పు కొట్టాలంటే, ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టాలంటే కేవలం 3 అడుగుల దూరంలోనే ఉన్నాం. ఆ 3 స్టెప్స్ కూడా అంత ఈజీగా ఏం లేవు. మొదటి స్టెప్ దాటాలంటే మనం సూర్యవంశీ, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ఆర్చరు వీళ్ళైతే ఉన్నారు. రెండో స్టెప్ వచ్చేసి మనకి జీటీతో గిల్, రబడా, సిరాజు, సాయి సుదర్శన్, బట్లర్ అయితే ఉన్నారు. ఈ రెండు అయితే అంత ఈజీ అయితే ఏం కాదు. ఈ రెండు కనుక మనం క్లియర్ చేస్తే మాత్రం ఫైనల్ మ్యాచ్ అయితే మనకైతే కప్ అయితే కొట్టబోతున్నాం. ఈ రెండింటి మీద గెలవడం అంత ఈజీ అయితే కాదు, కానీ ఈ రెండింటి మీద మనోళ్ళు గెలిస్తే మాత్రం కప్పు కూడా మనోళ్ళు కొట్టబోతున్నారు. 2016ని రిపీట్ చేయబోతున్నారు. 2016లో ఏం జరిగిందో గుర్తుందిగా. క్వాలిఫైర్ 1 ఆడి ఫైనల్కి వెళ్ళింది. ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో ఉండి ఫైనల్కి వెళ్ళింది. ఇంతవరకు ఏ టీము కూడా ఎలిమినేటర్ ఆడి కప్పు కొట్టింది లేదు. ఓన్లీ ఒకే ఒక టీము ఎలిమినేటర్ ఆడి కప్పు కొట్టింది, అది ఎస్ఆర్హెచ్. జస్ట్ బిలీవ్ ఇన్ ఆరెంజ్ ఆర్మీ. మళ్ళీ అది రిపీట్ చేయబోతుంది అనుకుంటున్నా, చూద్దాం. అండ్ ఇంకోటి, ఇప్పటివరకు 15 సార్లు ప్లే ఆఫ్స్ వచ్చిన కాడ నుంచి 15 సార్లు జరిగితే అందులో 12 సార్లు కూడా క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్కి వెళ్ళిన టీమే కప్పు కొట్టింది. లాస్ట్ 8 సీజన్లలో కూడా క్వాలిఫైర్ 1 గెలిచి ఫైనల్కి వెళ్ళిన టీమే కప్పు కొట్టింది. కానీ ఈ సీజన్ మాత్రం అది జరగదు అనుకుంటున్నా. ఖచ్చితంగా మూడో ప్లేస్లో ఉన్న ఎస్ఆర్హెచ్కి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అది మిస్ అయితే మాత్రం ఆర్ఆర్కి ఛాన్స్ అయితే ఉంది. నేనైతే అనుకుంటున్నా 3వ ప్లేస్ 4వ ప్లేస్లో ఉన్న టీమే ఈసారి కప్పు కొట్టబోతుంది అని అనుకుంటున్నా. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టబోతుంది అనుకుంటున్నా. జస్ట్ బిలీవ్ ఇన్ ఆరెంజ్ ఆర్మీ. ఒకవేళ ఆరెంజ్ ఆర్మీ మిస్ అయితే మాత్రం ఆర్ఆర్కి ఛాన్స్ ఉంది, అంతే. ఆర్సీబీని ఆపాలంటే ఓన్లీ అది ఎస్ఆర్హెచ్ వల్లనే అయ్యిద్ది, ఏ టీం వల్ల కూడా కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.